హలో ఫ్రెండ్స్, వెదర్ చూసారా ఎలా ఉందో? ఈరోజు మార్నింగ్ అయితే వెదర్ కాస్త ఎండగా ఉంటుంది అనుకున్నాను, కానీ రోజులాగే రెయినీగానే ఉంది, కాస్త మబ్బుగానే ఉంది. కాసేపట్లో వర్షం కూడా పడబోతుందో ఏమో. అయితే నేను మార్నింగ్ ఇక్కడైతే నేను సోంపు ఇంకా పటికి బెల్లం వేసి మరిగించి ఒక కప్పు వరకు అయ్యే వరకు 2 కప్స్ వాటర్ తీసుకొని ఒక కప్పు వరకు అయ్యే వరకు చేసుకొని మరిగించి అది తీసుకుంటున్నాను. సో దాని తర్వాత ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా ఇంకా చన్నా కర్రీ అయితే తింటున్నానండి. ఆ తర్వాత కాస్త పని ఉంటే చూసుకొని ఇంకా 11:30 కల్లా ఒకసారి ఒక కప్పు టీ అయితే తీసుకున్నానండి. సో ఆ తర్వాత ఇంకా నా పని ఏంటంటే కాసేపు రెస్ట్ తీసుకున్నాను. సో ఫోన్ పట్టుకొని అలా వీడియోస్ అవి చూసుకొని అలా కాసేపు టైం స్పెండ్ చేశాను. ఆ తర్వాత అయితే ఇంకా లంచ్ అయితే ఈరోజు చేయాలనుకోవట్లేదండి, ఎందుకంటే స్టమక్ అనేది ఫుల్గా ఉంది కాబట్టి ఇంకా లంచ్ని స్కిప్ చేసేసాను. సో మా పాపని అయితే తినిపించేసి ఇక్కడ పడుకోబెట్టేసాను. ఇప్పుడైతే తను లేచేలోగా వెంటనే వెళ్ళి తన బట్టలు అయితే వాష్ చేసుకొని వచ్చేస్తానండి. సో వాషింగ్ మిషన్ అయితే ఉంది, కానీ సో నేను ఎప్పుడైతే రోజు వాషింగ్ మిషన్లో వేయనండి. పాప బట్టలు రోజు నేనే చేసుకుంటాను చేయితోనని. సో ఈలోగా 4 అయిపోయింది కాబట్టి 4కి నేను ఎలాగంటే ఒక కప్పు టీ తాగుతాను. సో ఇప్పుడు ఏంటంటే టీ తాగేసిన తర్వాత ఇప్పుడు రేపు నేను హెయిర్ వాష్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఈరోజు నైట్ నేనేం చేస్తానంటే కోకోనట్ ఆయిల్లోని ఒక టూ డ్రాప్స్ అలా టీ ఆయిల్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసి అది తలకి బాగా పట్టించేసుకున్న తర్వాత సో నైట్ అంతా అలా వదిలేసి ఆ మరుసటి రోజు మార్నింగే హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ కాస్త స్ట్రాంగ్ అవుతుంది అనేసి ఇలా చేస్తుంటానండి. ఈ ఇయర్ బడ్తోనే మీ స్కాల్ప్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు ఈ ఫింగర్ టిప్స్తో అయినా ఆయిల్ని బాగా స్కాల్ప్కి అప్లై చేసి మసాజ్ అనేది చేసుకోవచ్చు. సో నైట్ అయితే నేను ఈరోజు పాస్తా ఇంకా చికెన్ పకోడా అలాగే ఆలూ ఫ్రై అనేది డిన్నర్లోకి తింటున్నానండి. సో ఇదైతే ఈరోజుటి బ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.